జై శ్రీరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. బ్రిటిష్ కాలంలో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత జరిగిన ఈ సంఘటన గురించి మనం తెలుసుకుందాం. ఒక అడవిలో బ్రిటిష్ వాళ్ళు అతని అనమాట, అతను ఇంగ్లీష్ అతను, లండన్ అతను డ్యామ్ కట్టడానికి ఒప్పుకొని డ్యామ్ కట్టిస్తూ ఉంటాడు. ఆ డ్యామ్ కట్టించే సమయంలో అంటే డ్యామ్ అంటే అడవిలో కోయవాళ్ళు అట్లా ఉండే ప్రదేశంలో అన్నమాట. అతనికి అంటే మన దేవుళ్ళ గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ పెద్దగా వాళ్ళకి తెలియదు కదా, అట్లా అన్నమాట. అది సంగతి. ఒక గుడి దగ్గర ఒక ఇంగ్లీష్ వ్యక్తి సన్యాసి వేషం వేసుకొని కూర్చొని సీతారాం సీతారాం అని అనుకుంటూ ఉంటాడు. ఎవరిని చూసినా కూడా సే సీతారాం అని చెప్తూ ఉంటాడనమాట. మన వాళ్ళు తెలుగు వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మీరు చూస్తుంటే ఇంగ్లీష్ వ్యక్తిలాగున్నారు, మీరు ఇక్కడ వ్యక్తి కాదు, కానీ మీరు ఎందుకు అందరికీ సీతారాం అని చెప్తున్నారు, కొంచెం మీ అనుభూతి చెప్పగలరా ఏంటి అని అడుగుతారు. అప్పుడు అతను చెప్తాడనమాట, ఇట్లా అక్కడ ఒక గుడి దగ్గర ఉన్న వ్యక్తికి చెప్పినటువంటి సంఘటన. నేను ఒక ఇంజనీర్గా పనిచేస్తున్నాను పూర్వకాలంలో. అప్పుడు ఒక డ్యామ్ నిర్మించే సమయంలో డ్యామ్ అంతా పూర్తి అయ్యేటప్పటికి అనుకోకుండా ఒకరోజు పెద్ద వర్షం పడుతూ ఉంది. ఆ వర్షం వల్ల డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజీని చేతనైనంత వరకు క్లియర్ చేయడానికి మేము మా పని వాళ్ళు అందరం ప్రయత్నం చేశాము, కానీ లాభం లేకపోయింది. హోల్స్ పడుతూనే ఉన్నాయి. ఎన్ని రోజులో కష్టం పడితే డ్యామ్ నిర్మాణం జరుగుతుంది, అనవసరంగా డ్యామ్ కొట్టుకుపోతుంది అని నా మనసు చాలా బాధపడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. వర్షం పడుతుంది, అడవిలో అంటే వర్షం పెద్దగానే పడుతుంది అనమాట. ఏం చేయాలి, ఎలా చేయాలని దిక్కుతోచని స్థితిలో అలా అడవిలోకి నడుచుకుంటూ వెళ్తే కొందరు కోయవాళ్ళు అందరు గుంపుగా కూర్చొని ప్రార్థనలు భజనలు చెప్పుకుంటున్నారు. ఏం జరుగుతుంది అక్కడ అని అడిగితే వాళ్ళు దీపాల వెలుగులో మాత్రమే చేస్తున్నారనమాట. ఏమి ఇక్కడ జరుగుతుంది అంటే, ఇక్కడ మేము భజన చేసుకుంటున్నాము, అమ్మవారిని కొలుచుకుంటున్నాము అంటే, ఏంటి అమ్మవారు ఎవరు అని అడుగుతారనమాట. అక్కడ ఉన్న వాళ్ళల్లో చెప్తారనమాట, ఈ అమ్మవారిని మనం పూజించామంటే మనకి ఎన్ని ఆపదలున్నా ఎన్ని కష్టాలున్నా ఆమె తీరుస్తుంది అని అక్కడ ఉన్నవాళ్ళు అతనితో చెప్తారు. చెప్పంగానే అతను ఏమడుగుతాడంటే, అమ్మవారి పేరేంటి అని అడుగుతాడు. ఆమె సీతమ్మ తల్లి, సీతమ్మ గారు అని చెప్తారు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే, తను డ్యామ్ పోతుంది అని ఎంతో బాధగా ఉన్నాడు కదా, మనస్ఫూర్తిగా మోకాళ్ళ మీద కింద కూర్చొని ఆమెను ప్రార్థిస్తారు. ఆమె ఎవరో కూడా తను చూడడు. ఆ చీకట్లో 2 చేతులెత్తి ఎంతో కష్టపడి నేను ఈ డ్యామ్ నిర్మించడం జరిగింది అమ్మ, మీరు ఆపదల నుంచి కాపాడతారని వీళ్ళు చెప్తున్నారు, మీరు ఉన్నది నిజమే అయితే ఆ డ్యామ్ను కాపాడండి అని చెప్తాడు. చెప్పేసి మళ్ళీ ఏమంటాడంటే, ఒకవేళ మీరు ఆ డ్యామ్ని కాపాడకపోతే ఆ డ్యామ్లోనే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను, ఒకవేళ మీరు ఆ డ్యామ్ని కాపాడితే నేను ఈ ఉద్యోగాన్ని వదిలేసి మీ సేవలోనే నా తర్వాత జీవితం అంతా గడిపేస్తాను అని చెప్పేసి ఆమె దగ్గర త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేసుకొని అతను తన రూమ్కి వెళ్తాడు. రూమ్కి వెళ్ళంగానే ఇంకా నైటు ఇంకా విపరీతమైన వర్షం పడుతుందన్నమాట. అతనికి ఇంకా అర్థమైపోతుంది, ఇంకా ఆ డ్యాము తెగిపోతుంది, నేను ఇన్ని రోజుల నుంచి చేసిన కష్టం వృధా అయిపోతుంది, నా వృత్తి ధర్మాన్ని నేను పాటించలేకపోయాను అని చెప్పేసి బాధపడి తను సూసైడ్ నోట్ రాసేస్తాడనమాట. నా వల్ల ఇలా జరిగింది, నేను ప్రాణత్యాగం చేసుకుంటాను, నన్ను క్షమించండి అని అధికారులకి తను లెటర్ రాసిపెట్టి ఆ డ్యామ్లోనే తను పడిపోవాలని చెప్పేసి ఆ నైట్ నడుచుకుంటూ ఆ వర్షంలో తడుచుకుంటూ రెయిన్ కోట్ వేసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూడంగానే
ఒక ముగ్గురు వ్యక్తులు ఆ డ్యామ్కు పడ్డ హోల్స్ని పూర్తి చేస్తున్నారనమాట. అతను హైట్గా ఉంటాడు, ఇంకొక అతను మామూలు హైటు, ఇంకొక అతను చాలా పెద్దగా బలాఢ్యుడిగా కనపడతాడు. చీకట్లో పలానా అని అర్థం కాదనమాట. కాకపోతే వాళ్ళ చేతులలో అది బాణం అంటే విల్లు అలాంటివి కనపడతాయి అతనికి. కనపడంగానే ఏంటి వీళ్ళు మామూలుగా లేరు అనే ఆలోచన అతనికి కలుగుతుంది. ఇంకా చూసి వాళ్ళు ఆ హోల్స్ పడ్డాయి అవన్నీ సెట్ చేయడం చూసేసరికి అవి సెట్ అయిపోతున్నాయి. అది అతను చూసి తట్టుకోలేక కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు. అక్కడే పడిపోగానే ఇంక ఉదయం తెల్లారుద్ది. ఇక్కడ ఈ కోయ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ వచ్చి అతను సొమ్మసిల్లి పడిపోయాడు కాబట్టి అతని మీద నీళ్లు చల్లి మరీ లేపుతారు. లేపంగానే చూస్తే డ్యామ్ బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఏం జరిగింది, రాత్రి ఇంత పెద్ద వర్షం పడింది కదా, డ్యామ్ బాగుంది అని వీళ్ళని అడగాలి అంటే వీళ్ళకి కొంచెం ఇంగ్లీష్ ఎట్లా రాదు కదా, అడుగుతారు. ఎట్లో అంటే రాత్రి వర్షం పడింది, డ్యామ్ కొట్టుకోపోలేదని వీళ్ళు మన భాషలో చెప్తున్నారనమాట. తనకి కొంచెం అర్థం కాక ఏం జరిగింది, ఎవరు వచ్చి ఇక్కడ రిపేర్ చేశారని ఇతను అడుగుతున్నాడు వాళ్ళని అడిగితే మేమెవరం రాలేదు, మేమెవరం అక్కడ ఏం చేయలేదు, మాకు తెలియదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంది. అసలు వాళ్ళెవరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవడం కోసం ఇతను అడుగుతున్నాడు అనమాట. అడిగేటప్పటికి ఇంక కుదరలా, ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు, ఈయనకి అర్థం కాలేదు. కానీ ఎవరు తెలుసుకోవాలని చెప్పేసి మనసులో ఉండింది. సరే ఇది ఏదైతే అదైంది, ముందు ఆ సీతమ్మ తల్లికి అమ్మవారికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలని పరుగున అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళంగానే ఆయన ప్రార్థన చేసింది ఎప్పుడు నైట్ పూట దీపాల వెలుగులో చేశాడు. అప్పుడు ఆ ఫోటోలో ఎవ్వరు ఉండేది అతను చూడలేదు. ఇప్పుడు ఇది జరిగింది ఉదయం పూట. వెళ్ళంగానే అక్కడ ఫోటోలో అయితే ఎవరు ఆ ముగ్గురు, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉన్నారే, వీళ్ళ ముగ్గురే అక్కడ ఆ డ్యామ్ని కాపాడింది. అది చూసి వీళ్ళకి కోయ వాళ్ళకి చెప్తున్నాడు అనమాట అతను. వీళ్ళు రాత్రి డ్యామ్ దగ్గర వచ్చి ఆ హోల్స్ని రిపేర్ చేశారు, దాన్ని సరిచేసింది, దాన్ని కాపాడింది వీళ్ళు అని చెప్తున్నాడు అనమాట. చెప్తుంటే వీళ్ళకి అర్థం కావట్లా, వీళ్ళేంది ఈయనకు కనిపించడం ఏంది అనేసి అర్థం కాకపోతే ఈయన ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని ఇంకా ఆయన ఆనందం ఇంకా చెప్పలేం కదా. వాళ్ళు భగవంతుడిగా పూజించుకునే వ్యక్తి ఈయనకి దర్శనం ఇవ్వడము అని అంటే వీళ్ళు ఆనందం పట్టలేకపోతున్నారు. వీళ్ళకి ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పాలో అతనికి అర్థం కావట్లా. అప్పుడు అతను ఎంతో బాధతో ఆవేశంతో వీళ్ళు ఒక్కొక్కరిని చేయి పెట్టి చూపించి వీళ్ళు ఇక్కడ అంతా ఇది చేశారు, డ్యామ్ తెగిపోకుండా కాపాడారు, ఈరోజు నన్ను ప్రాణాలతో ఉంచింది వీళ్ళు అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి తను వాళ్ళకి రామచంద్రమూర్తికి సీతారాములకి సరెండర్ అయిపోతాడనమాట. అప్పటి నుంచి అతను తన జాబును వదిలేసి కేవలం సీతారాం అనే నామస్మరణతోనే అతను తన జీవితం అంతా కొనసాగిస్తూ ఉంటాడు. ఎవరు కనిపించినా సరే సీతారాం సే సీతారాం, జై శ్రీరామ్ అని చెప్తూ ఉంటాడు. భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన ప్రార్థిస్తే ఎటువంటి కష్టంనైనా మనల్ని దాటించగలడు. మన నమ్మకమే భగవంతుడి విశ్వాసం. థ్యాంక్ యూ సాయిరామ్.